2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? నాకు తెలిసి ఒక వ్యక్తి ఉన్నాడు, దాదాపు 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. 40 సంవత్సరాల నుంచి ఆయన పేదరికంలోనే మగ్గుతున్నాడు. 40 సంవత్సరాల నుంచి పేదరికంలో ముగ్గురు ఆడపిల్లలు. కష్టపడే మనసుతో చాలా కష్టపడతాడు. కష్టపడే మనసుతో ఇంట్లో వాళ్ళ భార్య కూడా చాలా కష్టపడుతుంది. ఎప్పుడు వాళ్ళు సమస్యలతోనే పోరాటం చేస్తారు, పేదరికంతోనే పోరాటం చేస్తారు. ఎప్పుడు కూడా ఆయన గట్టిగా మాట్లాడంగా నేను వినలేదు. ఒక ధైర్యంగా ఒక మాట కానీ, గట్టి ఒక మాట కానీ మాట్లాడడం నేను వినలేదు. ఎందుకంటే డబ్బు లేని వాడి దగ్గర వాయిస్ ఉండదు. అవును, డబ్బే ధైర్యం, డబ్బే ఎనర్జీ. కాబట్టి డబ్బు లేకపోతే వాయిస్ ఉండదు. అవునండి. ఎప్పుడు మాట్లాడిచ్చినా, ఎప్పుడు రోడ్డు మీద కలిసినా, ఎప్పుడైనా కలిసినా సరే అన్నయ్య బాగున్నారంట, బాగున్నాను. అది అతి వినయంగా, చాలా పెద్దవాడు నాకంటే. అయినా సరే నా దగ్గర, చిన్నపిల్లల దగ్గర కూడా, చిన్నవాళ్ళు ఎవరు మాట్లాడిచ్చినా సరే అతి వినయంగా నిల్చొని మర్యాదగా మాట్లాడుతుంటాడు. ఇప్పటివరకు సాధించింది ఏం లేదు. అప్పుల్లోనే ఉన్నాడు. ఇంకా అప్పులు. దాదాపు ఇప్పుడు నాకంటే ఒక 15-20 సంవత్సరాలు పెద్ద అయినా, దాదాపు ఇప్పుడు 60 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. ఇప్పటికీ అదే పరిస్థితి. రీసెంట్లీ కనిపించినప్పుడు కూడా మాట్లాడితే అదే చెప్తున్నాడు ఆయన. ఏంటి ఏమైనా పరిస్థితులు ఏమైనా బాగున్నాయా అంటే, ఇంకేముంటే అలాగే ఉంటాయి పరిస్థితులు అంటే, దానికి అడిక్ట్ అయిపోయినారు వాళ్ళు. అవును, అడిక్ట్ అయిపోయినారు. ఇక వాళ్ళు ఎక్కడ బయటపడతారు వాళ్ళు? వాళ్ళని ఎవరు బయటపడేయాలి? దానికి తోడు భక్తి, దేవుడు ఇవన్నీ ఎక్కువ. ఎక్కడ ఏ చిన్న పొరపాటు చేసినా ఏదో అయిపోతుంది అని ఒక భయం. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనిషిని కొంగదీసి అలా కూర్చోపెడతాయి. అంటే ధైర్యంగా ఒక అడుగు ముందుకే లేకుండా చేస్తాం. భయం అనేది మనిషిని డబ్బు రానివ్వదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, డబ్బు రావాలంటే ముందు భయాన్ని వదిలిపెట్టాలి. అంతే మన సబ్జెక్ట్లో. అంటే దేని గురించి ఆలోచించద్దు, దేనికి భయపడద్దు, ధైర్యంగా వెళ్ళిపోవాలి. నువ్వేం చేయాలనుకున్నా అది చేసినప్పుడే నువ్వు ఏదైతే సాధిస్తావు. డబ్బు విషయంలో కూడా అలాగే జరుగుతుంది. మనం డబ్బు కావాలి, డబ్బు సంపాదించాలి, కోటీశ్వరులు కావాలి, ధనవంతులు కావాలి, ఒక లగ్జరీ లైఫ్ అనుభవించాలన్నప్పుడు పాత జీవితాన్ని మొత్తం కంప్లీట్ వదిలేయాలి. వదిలేస్తే కానీ కొత్తది దొరకదు. ఇక్కడ సబ్జెక్టులో మెయిన్ ఏంటంటే, మన ఎప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతుందో అది వదిలేస్తేనే కొత్తది దొరుకుతుంది. మన పూర్వీకులు కానీ లేకపోతే కొన్ని పెద్దవాళ్ళు చెప్తారు, మీరు అవి వదిలేయాలి అవన్నీ చెప్తారు. అప్పుడు అర్థం కాలేదు, ఎందుకంటే అవి ఎందుకు వదిలేయాలి అని. ఇప్పుడు అర్థమవుతుంది, వదిలేస్తే కానీ కొత్తగా రావు. అవును. ఆయన జీవితాన్ని దాదాపు 50-60 సంవత్సరాలు ఉన్నాయి, ఎక్కడ ఏం సాధించింది లేదు. దాంతోపాటు ఇప్పటికీ అలాగే ఉన్నాడు. ఒక వాయిస్ లేదు. కనీసం ఏదైనా మాట్లాడదాము అంటే, ఏదైనా చెప్దామంటే కూడా వినే స్థితిలో లేడు. ఎందుకంటే భయం. అంటే చాలా చూసాం, చాలా చేసాం, రెండోది మళ్ళీ అది చేస్తే మళ్ళీ ఏమవుతుందో అనే ఒక భయం. ఇప్పటిదాకా చేసింది వేరు, మళ్ళీ కొత్తగా చేస్తే ఇంకేమైనా అవుతుందేమో అని భయం. అలాగని చెప్పి కొత్తగా ఏదైనా బిజినెస్ చేద్దామన్నా భయమే. ఏదో కొంత డబ్బు కూడా పెట్టుకుని చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాడు, 1 yearలో ముగించేస్తాడు. అది కూడా లాసే మళ్ళీ. ఎందుకంటే అది అవుతుందో కాదో, సక్సెస్ అవుతుందో కాదో. ఆయన ఏమంటాడంటే, ప్రపంచంలో దరిద్రం అంతా నా మీదే ఉంది అంటాడు. ఆ మాటలు మాట్లాడద్దు కదా. నువ్వు ఏదైతే చెప్తున్నావో అదే జరుగుతుంది. చాలామంది ఆత్మన్యూనత భావం చెంది అందరు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుంది, లేదంటే నేను ఇలాగే ఉంటాను, ఇంతకంటే మార్పే ఉంటుంది జీవితంలో. ఇది ఏమవుతుందంటే మనిషిని ఎదగనివ్వదు. నువ్వు ఎప్పుడైతే బాగున్నానని చెప్పుకుంటావో అప్పుడే బాగుంటావు. మన సబ్జెక్టులో మొత్తం కూడా ఎలా ఉంటుందంటే, లేని దాన్ని ఉన్నది చెప్పడమే. ఏదైనా డబ్బు లేదు, ఉన్నదనే చెప్పాలి, లేదంటే ఎప్పటికీ ఉండదు. ఇక నువ్వేం చెప్తాదే యూనివర్స్ తీసుకుంటా. ఆ లైఫ్ అలాగా ఉంది. ఇంకోతన్ని తీసుకున్నప్పుడు అతను బాగా ఖర్చు చేస్తాడు. ఓకే, దాదాపు ఆయన అనుకుంటే నేను చూశాను, చాలా సంవత్సరాలు చూస్తున్నాను, బాగా ఖర్చు పెడతాడు. కానీ ఆయన డబ్బులు కావు. ఎప్పుడు అప్పులు చేసుకుంటూ ఖర్చు పెడతాడు. లగ్జరీగా ఖర్చు పెడతాడు. అప్పులు చేస్తాడు, ఖర్చు పెడతాడు. చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఈయన సంపాదిస్తున్నాడు అనుకుంటాడు. కొన్ని ఆస్తులు ఉన్నాయి, ఆస్తుల్ని బేస్ చేసుకొని అటు నుంచి ఇటు నుంచి రొటేషన్ చేస్తూ అలా వెళ్ళిపోతూనే ఉంటాడు ఆయన. ఎప్పుడు కూడా దేనికి కూడా వెనక్కి రాడు. అంటే ఇప్పుడు ఫంక్షన్ ఉంది, ఖచ్చితంగా అటెండ్ చేస్తాడు. ఫంక్షన్లో ఏమేం చేయాలో ఫార్మాలిటీస్ అన్నీ చేస్తాడు. అవసరమైతే కారులో వెళ్తాడు, లగ్జరియస్గా. అన్ని వ్యసనాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఖర్చు పెడతాడు. అన్ని వ్యసనాలు ఉన్నాయి. ఖర్చు పెట్టాలంటే వ్యసనాలు ఉండాలి కదా. ఏదో ఒకటి ఉంటుంది.
మనిషికి. కాబట్టి ఆ విధంగా బాగా ఖర్చు పెడతాడు, బాగా లగ్జరీస్గా ఉంటుంది, కానీ డబ్బు అయినది కాదు. ఎప్పుడు అప్పులే, ఎప్పుడు చూడు. మళ్ళీ అప్పులు కూడా ఎంత రాయలుగా చేస్తాడంటే అట్లా పోయి ఒక అఫీషియల్గా ఒక ఏదో సిస్టంలో ఏదో వర్క్లో ఉన్నట్టు చెప్పేసి తీసుకొని వచ్చేస్తాడు ఈజీగా 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000. మళ్ళీ అటు నుంచి ఇటు నుంచి అటు రాషన్స్ వస్తాయి. ఇలా జీవితం మొత్తం అలాగే పోతుంది. ఓకే, మధ్యతరగతి కంటే కొద్దిగా ఎక్కువ చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే బాగా రిచ్ అనుకుంటారు. కానీ రిచ్ కాదు, పాడు కాదు, చూస్తే ఇంత అప్పు ఉంటుంది మళ్ళీ కింద. దాన్ని ఏం చేయలేము మనం. ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఆయన ఏమంటాడంటే అవసరం ఉన్నందునే ఖర్చు పెడదాం, మంచిగా ఉన్నంతనే కాలు చెప్పుకుందాం, ఎక్స్ట్రాలకు పోవద్దు మనం. ఓకేనా, ఎంత ఉంటే దాంట్లోనే సర్దుకుందాం. ఎలా ఉంటుందంటే చాలా స్ట్రిక్ట్గా ఉండడం, ఎవరితో మాట పడకపోవడం. ఓకే, ఆయన అంటే చాలా గౌరవం. రెండోది అన్ని లిమిట్లో ఉంటాయి. ఇప్పుడు 5 ఉన్నారు ఫ్యామిలీలో, ఆ 5 నెలకి కందిపప్పు ఎన్ని కిలోలు అవుతుంది, అన్ని కిలోలే తెచ్చి పెడతాడు ఆయన. అర్థమవుతుందా? ఎంత అవసరం అంతే తెచ్చి పెడతాడు. ఒకవేళ పొరపాటున ఎవరైనా చుట్టాలు బంధువులు వస్తే అప్పుడప్పుడు తెస్తాడు. అది సామాన్యంగా వీళ్ళు ఎవరింటికి పోరు, వాళ్ళ ఇంటికి ఎవరు రారు. ఆయన అలాగే ఉన్నాడు, ఆయన సిస్టమ్ తయారు చేసుకున్నాడు. ఏమనంటే మనం అనవసరంగా ఎవరింటికి పోయి ఇబ్బంది పెట్టద్దు, మన ఇంటికి ఎవరు రారు. ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు వాడు వస్తాడు కదా, అవును, అదనపు ఖర్చు కదా. కాబట్టి మన లిమిట్లో మనం బతకాలి అని ఒకదానికి కట్టుబడి ఉండి అలాగే బతుకుతున్నాడు ఆయన. ఎక్కడ కూడా ₹1 ఎక్స్ట్రా ఖర్చు పెట్టాడు. ఎంత వీలైతే అంత తక్కువ రేటు ఉన్నాయో తెచ్చుకుంటాడు. ఎందుకు ఇప్పుడు ఒక ఆయిల్ ప్యాకెట్ ఉంది, మామూలుగా మనకు ₹90 వస్తుంది, ₹120 కూడా ఉంది ఆయిల్ ప్యాకెట్. అదెందుకు తేవాలి, నీకు ₹90 వస్తుంది కదా. కానీ దాంట్లో క్వాలిటీ ఏంది, అది రిఫైండా ఏంది, ఇవన్నీ ఆలోచించాడు ఆయన. నీకు పని అవుతుందా లేదా అంత మట్టుగా ఆలోచిస్తాడు. ఈయనకు లిమిట్లో బతుకుతాడు. ఆయన కనీసం ఒక ప్రయత్నం కూడా చేసి ముందుకెళ్ళాడు. అదే పేదరికంలో బతుకుతున్నాడు, ఒక ప్రయత్నం చేసి ముందుకెళ్దామనే ఆలోచన లేదు. ఇతనేమో జల్సాగా అన్ని అప్పులు చేసి ఖర్చు పెడతాడు. వీళ్ళ ముగ్గురు ఏమీ సాధించింది లేదు ఇప్పటివరకు. వీళ్ళకంటూ ఒక స్థాయి కానీ, లేదంటే ఒక డబ్బు కానీ, ఒక ఐశ్వర్యం కానీ కూడబెట్టింది లేదు. కనీసం పిల్లలకు తయారు చేసింది లేదు, పిల్లలకి ఇచ్చింది లేదు. పోనీ వీడు సంతోషంగా ఉన్నాడంటే వీడు సంతోషంగా ఉన్నది లేదు. అర్థమైందా? మొదట అతనేమో కట్టి పేదరికంలోనే బతుకుతున్నాడు. ఎక్కడ ఒక హ్యాపీగా ఒక ₹100 జల్సా ఖర్చు పెట్టింది లేదు, ఆయన ఖర్చు పెట్టింది లేదు, పిల్లలు ఖర్చు పెట్టింది లేదు. రెండో వాడేమో బాగా ఖర్చు పెడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ అది పబ్లిక్ కోసం చేస్తున్నాడు, తన కోసం కాదు, పబ్లిక్ చూపించుకోవడానికి. ఎందుకంటే నేను బాగా ఖర్చు పెడుతున్నాను, నా దగ్గర బాగా డబ్బు ఉందన్నప్పుడు ఇంకో వేరే వాడు అప్పిస్తాడు. నీ దగ్గర లేదన్నప్పుడు వాడు ఇవ్వడు కదా, దానికోసం ఖర్చు పెడుతున్నాడు. ఓకే, ఇంకో తను ఉన్నాడు, చాలా లిమిట్లో బతుకుతున్నాడు, ఎవరితో అవసరం లేదు సమాజంతో, ఆయన లిమిట్లో ఆయన బతుకుతున్నాడు, ఏమేం కావాలో అన్నీ సమకూర్చుకుంటున్నాడు. వీళ్ళ ముగ్గురు తేడాలు చూసినప్పుడు ఎవరికి కూడా డబ్బు మీద ఇష్టం కానీ ప్రేమ కానీ లేదు. కాబట్టి వాళ్ళ దగ్గరికి రాదు. అర్థమవుతుందా? వాళ్ళ దగ్గరికి డబ్బు ఎందుకు రాదు, వాళ్ళు ఎలాగే ఎందుకున్నారు, వాళ్ళు ఇంకా జీవితంలో ఇంకో 10 ఏళ్ళు బతికినా అలాగే ఉంటారు. వాళ్ళ జీవితంలో మార్పు రాదు. ఫస్ట్ వాడికి డబ్బు అంటే భయం. ఓకే, అది మనం సంపాదించలేం. ఎందుకంటే నేను ఇలాగే ఉంటాను, ఎందుకంటే మా నాన్న వాళ్ళు కూడా ఇలాగే ఉన్నారు, కాబట్టి నేను కూడా ఇలాగే ఉంటాను. ఎందుకంటే కొత్త నేను చేసేది ఏం లేదు. నా ప్రయత్నం ఏం చేయాలి, డబ్బు రావాలంటే సంపాదించాలి, కష్టపడుతున్నాను, నా ఇంటికి సరిపోతుంది. ఓకే, అక్కడే నా అంతకంటే ఎక్కువ ఆలోచించట్లేదు, అక్కడ తృప్తిగా ఉన్నాడు. ఈ జల్సాలు చేసేవాడికి డబ్బు మీద గౌరవం లేదు ఫస్ట్. ఓకే, ప్రేమ లేదు, గౌరవం లేదు, ఏమీ లేదు. తన ఈ జల్సాలు ఎంజాయ్మెంట్ చూసే వాళ్ళకి చూపించుకోవడానికి తప్ప ఏనాడు కూడా డబ్బు గురించి ఆలోచించింది లేదు. ఎందుకంటే డబ్బు కావాలంటే అప్పు తేవచ్చు, అదొకటి మైండ్లో కూర్చుండిపోయాను. ఇక లిమిటెడ్ బతుకువాడు ఎవడైతున్నాడో వాడికి అసలు డబ్బుతో అవసరమే లేదు. ఎందుకంటే వచ్చిన దాంట్లోనే దాన్ని ₹1 కూడా ఏ కష్టం ఖర్చు పెట్టకుండా ఆ సిస్టంలోనే బతుకుతున్నాడు. కాబట్టి వీళ్ళ ఎవరికి కూడా డబ్బు మీద కోరిక కానీ, ప్రేమ కానీ, గౌరవం కానీ లేదు. కాబట్టి వీళ్ళు సాధించింది ఏం లేదు, జీవితం మొత్తం ఇలాగే ఉంటుంది. వచ్చే జన్మలో కూడా వాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయి, ఎలాంటి మార్పు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా తయారు చేసుకుంటే కదా నీ జీవితాన్ని కొత్తగా, వచ్చే జీవితంలో మళ్ళీ కొత్త హాయిగా బతకడానికి, లేకపోతే జల్సా బతకడానికి, డబ్బు సంపద ఐశ్వర్యత్వం బతకడానికి. కాబట్టి వీళ్ళకి ఆలోచన లేదు. కాబట్టి వచ్చే జన్మలు కూడా అదే లైఫ్ అలాగే ఉంటుంది. ఇక మీరు ఈ భూమి మీద జన్మ తీసుకోవడానికి అర్థం ఏముంది? కాబట్టి ఇలాంటి ఏమైనా ఆలోచనలు ఉంటే ఈ ముగ్గురు వ్యక్తుల్లో మీరు కనుక ఉంటే మార్చుకునే ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం ఇలాగే ఉంటారు. కాబట్టి ఇలాంటి మనస్తత్వాలు కనుక ఎవరైనా కలిగి ఉంటే మాత్రం అర్జెంటుగా మనస్తత్వాల నుంచి బయటపడి
డబ్బు సంపద ఐశ్వర్యం అంటే గౌరవం కానీ దాని మీద ప్రేమ కానీ కోరిక పెంచుకొని అతిగా సంపాదించడానికి ప్రయత్నం చేయండి. ఈ జన్మలో మీరు ఎంత సంపాదించుకుంటే వచ్చే జన్మలో అంత రెట్టింపు సంపాదిస్తారు. లేదంటే ఇదే జీవితాన్ని ఇలాగే మళ్ళీ వచ్చే జన్మలో కొనసాగిస్తారు. మీ పుట్టుకకు అర్థం లేకుండా పోతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఎందుకు జన్మ తీసుకున్నామంటే గొప్పగా ఐశ్వర్యవంతంగా ధనవంతంగా పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడపడానికి వచ్చాం. అది ఎవరు చెప్పలేదు, అది మీకు తెలియదు కాబట్టి మీరు అలాగే బతికేస్తున్నారు. కాబట్టి పశువుకి మీకు తేడా లేదు, మీరేమన్నా అనుకోండి, ఇది వాస్తవం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.